ఫర్టిలైజర్ షాపులతో ముందు చూస్తే గొయ్యి వెనుక చూస్తే నుయ్యి అన్న విధంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫర్టిలైజర్ దుకాణాలతో ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అనే పరిస్థితుల్లో ఉన్నామని పీనపాక మండలంలో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎరువులపై నిలువు దోపిడీ, అధిక ధరల వలన ఫర్టిలైజర్ షాపుల ఆగడాలను భరించలేకపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. పీనపాక మండలంలో అధిక శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడే జీవిస్తున్నారు. రైతే రాజు అని పిలువబడే భారతదేశంలో ఎక్కువ శాతం నిరక్షరాస్యులు ఉన్నారు. రైతులు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నిస్వార్థంగా భూమిని నమ్ముకొని చెమటను ధారపోసి పంటలు పండించి అన్నం పెడుతున్న రైతులకు ఎవరైనా రుణపడి ఉండాల్సిందే. కానీ దానికి విరుద్ధంగా ఫర్టిలైజర్ షాపు యాజమాన్యాలు మాత్రం రైతుల నడ్డి వీరుస్తున్నారు. ఫర్టిలైజర్ షాపు యాజమానులు తమ స్వలాభం కోసం రైతుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు. సొమ్ము ఒకరిది, సోకొకరిది అన్నట్లుగా లైసెన్సులు ఒకరివి, లాభాలు మరొకరివి. అందులో లైసెన్స్ ఒకరి పేరు మీద వ్యాపారం చేసేది మాత్రం మరొకరు. ఎటువంటి అర్హత, అవగాహన, అనుభవం లేకుండానే రైతులకు చీడపురుగు నివారణకై ఇవ్వాల్సిన మందులు ఇవ్వకుండా తమకు ఇష్టం వచ్చినట్లు రైతులను మాయమాటలు చెప్పి అధిక లాభాల కోసం కక్కుర్తిపడి తమ షాపులలో ఉన్న పెస్టిసైడ్స్ మందులను రైతులకు అంటపెట్టి రైతులను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడిక్కడ నివసించే ప్రజలు నిరక్షరాస్యులు కావడంతో ఫర్టిలైజర్ షాపులో యాజమానులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా రైతుల శ్రమను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఫర్టిలైజర్ షాపులో యాజమానులు, అందులో పనిచేసే వర్కర్లు ఎటువంటి అర్హత లేకున్నా చలామణి అవుతూ రైతుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే ఫర్టిలైజర్ దుకాణాల తీరుతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి రైతు దగ్గర మరి రైతు వారి మందులు కొనుక్కుంటారు. ఎందుకు కొంటారంటే వ్యవసాయం చేసేటోళ్ళు కొన్ని మందులు అంటే రేట్లు ఎట్లున్నాయంటే చెప్పేది ఎంఆర్పి రేట్ ఉంటారు, కానీ రైతుకు వచ్చేసి బుక్కలు రాస్తున్నారు. అది ఎంత చెప్పటాలి, ఏ మందుకి ఎంత ఏ మందుకి ఎంత రేటు ఉన్నది వాళ్ళు చెప్పటాలి. బుక్కలు రాసుకోవడం, వడ్డీలు వేసుకోవడం, మరి కలాలప్పుడు ఇవన్నీ ఇస్తాయని చెప్పడం. అంటే మందుల పేరు చాలా ఉన్నాయి, కానీ ఏ మందుకి ఎంత అనేది రైతుకి చెప్పరు. ఇక పలానా మందు కావాలని, పురుగు మందు పంపిస్తారు అంతవరకే. అయితే జానంపేట విలేజ్లో ఒక సతీష్ అనే ఫెర్టిలైజర్ షాప్ యజమాని ఒరిజినల్గా రైతులకు బిల్లు మీద ఇస్తాను. అయితే నేను వారిని సంప్రదించిన, ఏమండి మీరు ఇట్లా మరి బిల్లు మీద ఇస్తారు ఎంఆర్పి రేటుకి, మరి మీకు లాభాలు కావాలి కదా, మరి మిగతా పెట్టే షాప్ యజమానులేమో మరి అమ్ముకుంటారు కదా, మరి మీరు నష్టపోతానని ఆయన అడుగుతా అన్నాడు. బాబు నాకు వచ్చే ₹1 చాలు, నాకు ఆకాశ అవసరం లేదు, కోట్ల సంపాదించే అవసరం లేదు, నాకు కోట్ల నాకు అవసరం లేదు, రైతు క్షేమం ఉంటేనే మీరు కూడా క్షేమం ఉంటారు, నాకు వచ్చి ₹1 చాలు. మరి దాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఎందుకు అమ్మరని అడుగుతున్నా. సరే జరిగిన కాలం అయిపోయింది, నేనేం మాట్లాడతలే, కానీ ఇప్పటికైనా మీరు ఆ సతీష్ అనే షాపు యజమాని, ఏది జానంపేటలో ఉన్నట్టు యజమాని, దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికైనా మీరు మందులు రైతులకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే అనవసరంగా ఒక్క మందు పుట్టి ఎంత 200, 300 కంటే ఎక్కువ, దాన్ని 1200 అమ్ముతారు, 1500 కూడా అమ్ముతారు. మా దృష్టికి వచ్చింది. కాబట్టి రైతులు క్షేమంగా ఉండాలని దృష్టి పెట్టుకొని మేము రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. సరే జరిగిన కాలం మేమేం మాట్లాడలేము, కానీ ఇప్పటికైనా రైతు క్షేమం కొరకు ఎంఆర్పి రేటు ఎంత ఉందో మాకు తెలుసు, ఆ రేట్లను బట్టి అమ్మండి. మీరు అప్పులు పెడితే రాసుకోండి, అబ్బాయి దీనికే, కానీ రైతు మాత్రం బిల్లు ఇవ్వాలి. బిల్లు ఇవ్వకపోతే ఆ రైతును ఎంత రాసుకుంటే అర్థం కాని పరిస్థితున్నది. రామనాథన్ గారు, మీరు అధికార పార్టీలో ఉన్నారు, ఇప్పుడు మీరు తెలియజేయాలంటే సంబంధిత మండల శాఖ అధికారులు తెలియజేయచ్చు కదా, తెలియజేశారా మీరు మండల శాఖ అధికారులకు? తెలియజేశాను. నేను మన వెంకటేష్ ఏవో గారు మాట్లాడినా, మేము వచ్చి మాట్లాడుతాను కాదు. అయితే దీని మీద ఏమవుతుందంటే, ఈ సక్రమంగా నడిచేటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంత మంచి పాలన చేస్తుంటే
పబ్లిక్లో మేము నష్టపోతున్నాం. అంటే పార్టీ పరంగా ఇంత చక్కని పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ వచ్చాక ఈ రైతులు చేసే ఈ మన పెట్రోల్ షాపులు చేసే వాళ్ళ గురించి చెప్పంటే రైతులు నష్టపోతారని మేము బాధపడతాను. మా పార్టీ నష్టపోతాను, మైనస్ అవుతుంది. అక్కడ ఈఎమ్మ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇదే మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. అంటే దానివల్ల మా కాంగ్రెస్ పార్టీ నష్టమే కదా. మీరు దాని దృష్టి పెట్టుకొని మాట్లాడతాను. మీరు రైతులను ఎంత మంచిగా సక్రమంగా రైతుకు మందు అందిస్తే అంత బాగుంటుంది. కానీ ఆ బటన్ అనేది పార్టీ మీద పడుతుంది కాబట్టి మేము ఆవేదన చెందుతున్నాం. దానికి అనుగుణంగానే ఇప్పటికైనా సరే గతం పక్కన పెట్టేసి మీరు ఇప్పటికైనా రైతుకు సంక్షేమంగా రేట్లకు ఇస్తే ఎంఆర్పీ రేట్లకు ఇస్తే బాగుంటుంది అనేది నా ఒక వాదన. అంతే తప్ప మీ మీద నా కక్ష పూర్తిపోయి కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు రేట్లు బిల్లు ప్రకారం ఇవ్వండి. బిల్లులు మాత్రం రైతుకు అందాలి, అప్పుడు రాసుకోండి. నేను వద్దంటే కానీ బిల్లు మాత్రం ఖచ్చితంగా రైతుకు అందజేయాలి. మీరు అధికారికంగా ఏవో గారికి ఫిర్యాదు చేశారా సార్? చెప్పాను సార్, మీ ఇట్లా వచ్చిందంటే మాట్లాడదామన్నాడు. మరి ఇదివరకు నా దగ్గర రాలేదు. ఓకే, దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశం ఉందా సార్? తీసుకెళ్తా, విజిలెన్స్ దాకా పోతా, విజిలెన్స్ వాళ్ళ కాడికి కూడా పోతా. అందులో సందేహం లేదు. ఎందుకంటే రైతుకు న్యాయం జరగాలనే ఒక పట్టుదల లేదు. వాళ్ళే నాకు పగ్గాలు, యజమాని పగ్గాలు. రైతులకు న్యాయం జరగాలనే దాని మీద పోరాటం చేస్తాను. రైతు పక్షాన్ని పోరాటం చేస్తాను. రైతుని కౌలు చేస్తా కూడా సొంత పొలం కూడా ఉన్నదండి. అట్లా కానీ బయ్యాలి క్లాస్ చంద్రపేట దగ్గర చంద్రపేట దగ్గర మందు కట్టలు తీసుకెళ్తే పోయిన యాసంగి తీసుకెళ్ళి వాడుకున్నాక ఈ యాసంగికి రాళ్ళవాన పడ్డది. రాళ్ళవాన పడితే రాళ్ళవానలో మొత్తం రోడ్లన్నీ రాలిపోయినాయి. రాలిపోగా మిగిలిన 83 బస్తాలు 80 బస్తాలు అతను పెట్టేసాను. రోడ్లని పెట్టినాక 80,000 రూపాయలు జమ చేసిన ఖాతాలో. జమ చేయంగా మొత్తం ఇష్టం వచ్చిన రేట్లు వేసుకున్నాడు. ఒక యూరియా కట్టకు వచ్చేసి 350 రూపాయలు వేసుకున్నాడు. 20 కట్టకు వచ్చేసి 1150 రూపాయలు వేసుకున్నాడు. అట్లా పురుగు మందులకైతే ఎంఆర్పీ రేట్లు ఇష్టం వచ్చిన రేట్లు వేసుకొని 1,90,000 రూపాయలు చేసింది బిల్లుని. మామూలుగా యావరేజ్గా అయితే అది 1,30,000 ఎంత ఉంటుంది. అట్లాంటి 1,00,000 రూపాయలు 1,90,000 రూపాయలు బిల్లు చేసేసి దానికి వడ్డీ వేసి నాకు డబ్బులు ఇస్తావా అని వచ్చేసి దౌర్జన్యంగా క్రాస్ రోడ్లో మాది పూల కొట్టండి దాని కాడకు వచ్చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎట్లా పడితే అట్నే అనడం మొదలుపెట్టేసి ఆ పదా నేను లెక్క చూస్తానని షాప్ దగ్గరికి పోదాం పదా అంటే అతని బండి పక్కన వేరే షాప్ కాడ పెట్టేసి నా బండి వచ్చి బండి షాప్ లోపలికి కొని అంటే సరే ఓనర్ కదా సరే ఆడి దాకా దింపమంటాను అనుకొని షాప్ లోపలికి కొనిచ్చినాక ఏం చేసి బండి వాళ్ళ గుమస్తాలతోటి బండి లోపల పెట్టండి అని బాకీ ఉన్నాడు. లోపల పెట్టండి ఇచ్చినాక బండి పట్టుకొని పోతున్నాను అన్నాడు. అంటే సరే బాకీ ఉన్నా కదా లోపల పెడితే పెట్టుకొని అని నేను సైలెంట్గా బండి అక్కడ వచ్చేసి సప్లైకి వచ్చేసినాక మా ఊళ్ళో ఒక అతను కటకం గణేష్ అని రాజకీయం చేస్తాడు. ఆయనకు చెప్పిన సంగతి ఆయన అప్పటికే షాప్ దగ్గరికి వచ్చింది. రాముని షాప్ దగ్గర బాబా ఇది పరిస్థితి ఇట్లా బండి గుంజుకున్నాడు అక్కడ బండి లెక్క పోతానికి నాకు కాగితం ఏమన్నా నేను అప్పు తీసుకున్నా కదా. అప్పు తీసుకున్నప్పుడు నాకు ఒకటి ఇది ఎంత అప్పు తీసుకున్నానో నాకు లెక్క చేసి ఒక కాగితం ఇవ్వండి అన్న. అంటే కాగితం నీకెందుకే కాగితం ఏమేమో ప్రాంసం నోట్ రాసి నాకు అని అంటా ఉన్నాడు. లేదు ఏం కాగితం ఏం ప్రాంసం నోట్ రాసామంటే అట్లా నేను ఎట్లా రాసిస్తానన్నా నేను ఎక్కడ లెక్క అడిగితే ఏం లేకుండా ప్రాంసం నోట్ ఎట్లా రాసిస్తాను నేను అట్లా రాసాను. నాకు లెక్క బరాబరి లెక్క ఇస్తేనే నేను తీసుకొచ్చేసి నీకు ఎంత డబ్బు ఉందో తీసుకొచ్చి కడతా. అంతేగాని నీకైతే ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతం ఉంటుంది రాసాను అంటే బండి తీసుకుపోయి లోపల పెట్టుకున్నాక అదే కటకంగానే తీసుకుపోయేసి అడిగి పట్టుకొని పోయినా. మళ్ళీ కేసు పెట్టకుండా ఇంకొకసారి అడిగి చూద్దాం, ఇవ్వకపోతే అప్పుడు కేసు పెడదాం అని తీసుకొని పోతే అతను ఇద్దరం కలిసిపోయి మాట్లాడితే వాళ్ళ చుట్టూ ఆయన వచ్చేసి ఇద్దరు కలిసి బండి ఎక్కడ గుంజుకుంటారు ఆయన దిగే బండి అని అంటే బండి ఇచ్చేసి తీసుకొచ్చి షాప్ కాడ పెట్టినాక ఇష్టం వచ్చిన రేట్లు వేసుకొని బండి దౌర్జన్యంగా గుంజుకొని
వడ్డీ రేట్లు అధిక వడ్డీ రేట్లు వడ్డీ వేశారు. రేట్లు అధికంగా ఏది మన గిరిగిరి తిప్పే వడ్డీ వేసుకుంటే ఎట్లా వేసుకుంటాడో 10% వడ్డీ అంటే 10 రూపాయల వడ్డీ చొప్పున వేసుకొని కాగితాల మీద నాకు ఆ రోజు అతను తీసుకొని పోయినందుకు నాకు కాగితం ఇచ్చిండు. అట్లా దీనికి నాకు అడతా నేను డబ్బులు ఎక్కడ 20 సంవత్సరాల కానీ నేను వ్యవసాయం చేస్తాను, చేసిన కానీ ఇంతవరకు ఏ పెట్టేది కానీ మనం ఉద్దేశించి లేదు. కానీ నా బండి గుంజుకొని దౌర్జన్యం చేసి ఇష్టం వచ్చిన రేట్లు వేసుకొని వడ్డీ అధికంగా వడ్డీ వేసుకొని కట్టమంటే 1,30,000 1,40,000 ఉంటుంది. అట్లాంటిది నువ్వు 2 లక్షల రూపాయలు బిల్లు చేసి కట్టమంటే ఎట్లా కట్టం అని ఆలోచించి నేను దీనికి ముందుకు వచ్చినాను. ఆల్రెడీ దీని విషయంలో నాకు అన్యాయం జరిగిందని నేను ఏవో గారికి చెప్పిన, మన సార్కి వెంకటేశ్వర సార్కి చెప్తే సార్ అన్నారు కదా, ఆ రోజు ఏడీ గారు వచ్చారు. ఏడీ గారు ఉన్నారు, ఏడీ గారికి చెప్పండి సిద్ధయ్య గారు అన్నారు. అంటే పోయేసి ఏడీ గారికి కూడా చెప్తే ఆయన పిలిపించింది. ఆయన గుమ్మస్తా వచ్చింది, ఆయన పిలిపియాలి. గుమ్మస్తా వచ్చింది. వచ్చి నేను నన్ను పిలిపితే పోయి ఏంటండి ఇదేంటి సిద్ధయ్య అన్యాయం జరిగిందట, మీకు గొడ్లు పెట్టిందట కదా, రాళ్ళవనం జరిగింది, రాళ్ళవనం పడ్డది, రాలిపోయినాయి కదా, మరి ఆయన ఏంది దౌర్జన్యం చేస్తారట అంటే అతను అన్నాడు కదా, లేదండి మాకు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకపోతే అండి అని అన్నాడు. అంటే ఇష్టం వచ్చిన రేట్లు వేసాడండి సార్, నేను డబ్బులు ఇస్తాను కానీ ఈ రేట్లు ఏందండి, యూరియా కట్టకు 350 రూపాయలు, 20 కట్టకు 1,350 రూపాయలు, పురుగు మందులకు మొత్తం ఎంఆర్పి అంత దింపి డిటో వేసారు. ఇలా నేను మన క్లోరో ఒకటి పెటిల్ క్లోరో తీసుకుంటే కలుపు మందు దానికి 1,020 రూపాయలు దాని మీద రేటు ఉంటే నాకు 520 రూపాయలకే నాకు డబ్బు మందు పుట్టించారు. అట్లాంటిది వీళ్ళు 1,000 రూపాయలు ఉంటే 1,000 రూపాయలు ఇచ్చినా దింపి ఇచ్చారండి. అటెండ్ సార్ అని నేను అడిగితే అతను అంటా ఉన్నాడు కదా, సార్ అన్నాడు అంటే మరి తగ్గించాలి కదా, నువ్వు ఎట్లుంటే అట్లా తీసుకొని ఇద్దరు కలిసి పెట్టి తగ్గించండి అని అంటే ఆ గుమస్తా ఓనర్ ఫోన్ చేస్తే ఏమి లేదు మాట చెప్తాను నేనండి అని అన్నాడు. అంటే ఈయనకపోతానికి లేదు సార్ అధికంగా కూడా వడ్డీ వేసిర్రు, 10 రూపాయలు వడ్డీ వేసారు అని అంటే ఎట్లా చెప్తా అంటే ఇని దాన్ని క్లోజ్ చేసుకోండి అన్నాడు. అంటే లేదు సార్ నేను అట్ట కాదు, యూరియా బద్దకు 350 వేసినాం, దాని మనం 1,000-2,000 తగ్గిస్తా కానీ నేను మొత్తానికి అయితే పరిస్థితులు తగ్గాను అని వెళ్ళిపోయింది. నేనన్నా సార్ వాళ్ళు వినకపోతే మొదలు నేను కలెక్టర్ గారికి ఇస్తా ఇది, అంతేగాని నేనైతే పరిస్థితుల్లో ఇదే అయ్యేది కదా సార్, కలెక్టర్ గారికి అయితే నేను ఈ పిటిషన్ తీసుకుపోయి ఇస్తా అని చెప్పి వచ్చేసిన. అది నాకు మాత్రం అన్యాయం జరిగింది. అది అన్యాయం జరుగుడు కాదు, దీనికి అధిక వడ్డీలు ఇవన్నీ వేయంగా కూడా ఒక రైతును వచ్చేసి రైతుని మరీ అన్నం పెట్టే రైతుని మనం దౌర్జన్యంగా మాట్లాడడం, వాడికి ఏది ఉంటే అది గుంజుకోవడం, ఇది ఇలాంటిది బెటర్ షాప్ వాళ్ళకి ఇది కాదు. కరెక్ట్ కాదండి. దీని మాత్రం నాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ గారికి కూడా ఇది చూసుకొని కలెక్టర్ గారికి కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.